అది ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇవి. పార్టీలో గతంలో ఉండి పదవులు అనుభవించి సంపాదించుకుని తిరిగి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వస్తే వాళ్ళని కొట్టాల్సి ఉంటుంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సొంత పార్టీలో ఉండి పార్టీ గురించే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంటే యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ సఫాలజిస్ట్గా నేను చెప్పాలి అంటే కేతిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి నేనైతే ఏకీభవిస్తా. ఒక పార్టీ ఆ విధమైన స్టాండ్ తీసుకోగలిగితే ఆ పార్టీ డెఫినెట్లీ ఫ్యూచర్ బాగుంటుంది. ఏ పార్టీ అయినా, నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పట్లా. ఎందుకు అంటే ఏ నాయకుడు గెలిచినా, ఎవరు ఆర్థికంగా కొంచెం సంపాదించుకోగలిగినా ఇదంతా కూడా కార్యకర్తల కష్టం. అవును. అంటే ఆ గెలుపు కాడ నుంచి పార్టీ ఎదుగుదల కాడ నుంచి ప్రతి దాంట్లో నిజంగా చెప్పాలంటే కార్యకర్త కష్టం మించి ఏది ఉండదు సార్. అలాంటి కార్యకర్తల కష్టాన్ని దోచుకోవటమే కదా ఇది. అంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి అధికారం పోగానే వెంటనే పార్టీ మారటం అంటే వాళ్ళు ఎవరిని చీట్ చేసినట్లు? ఒకటి పార్టీని, రెండు కార్యకర్తల్ని. సో అలాంటి కార్యకర్తలకి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే అలా వెళ్ళి, అంటే స్వార్థపరులు, అంటే ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అధికారం మారే పరిస్థితి ఉంది, ఈసారి వైఎస్ఆర్సీపీ వచ్చిద్ది అని వెనక్కి వస్తే గెలుపు గుర్రాలు అనే ఒక సాకుతో వాళ్ళకి టికెట్లు ఇవ్వటం అనేది కార్యకర్తలని అగౌరవపరచటం. అవును, అంతే కదా. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటారు సార్, చట్టం ఎందుకు తేవాల్సి వచ్చింది? వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇండిపెండెంట్గా నుంచొని నన్ను చూసి నన్ను గెలిపించండి అని మీరు ఎక్కడ అడగరు. అవును, పార్టీ గుర్తుంటుంది, పార్టీ యొక్క ఎజెండా ఉంటుంది. పార్టీకి ఒక ఎజెండా, పార్టీకి ఒక మేనిఫెస్టో, పార్టీ విధి విధానాలు, దాని యొక్క భావస్వారూప్యత ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ నమ్మి పార్టీలో నడిసే కార్యకర్తలు ప్రమోషన్ చేయటం వలన, తటస్థ ఓటర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన గెలుస్తాడు అభ్యర్థి. అవును, అంతేగాని తన సొంత కష్టం మీద కాదు కదా ఇది. సో అలాంటి అభ్యర్థులు పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి వెంటనే పార్టీ మారటే ఎంతమందిని చీట్ చేసినట్టు ఇది. సో కేతిరెడ్డి గారు పార్టీలోకి తిరిగి వస్తాను అని కార్యకర్తల స్థాయి వాళ్ళని చెప్పట్లే ఆయన. అవును, లేదు స్తబ్దుగా పార్టీలోనే ఉండిపోయి యాక్టివేట్ అయ్యే నాయకులకు చెప్పట్లే ఈ మాట. అవును, అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా బాగుపడి అధికారం పోగానే పార్టీని వీడి, స్వలాభాల కోసం పార్టీని వీడి, మళ్ళీ ప్రజా వ్యతిరేకత ఎక్కువైంది కాబట్టి మరలా ఎడక తిరిగి వచ్చేద్దామని భావిస్తున్న నాయకులకు చెప్పిన మాట ఇది. అవును. సో డెఫినెట్లీ ఈ స్టాండ్ తీసుకుంటేనే పార్టీ బాగుండిద్ది అంట నేను. ఎందుకంటే అది కార్యకర్తలకు ఇచ్చే ఒక భరోసా, ఇంత కష్టకాలంలో కూడా నిలబడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాము అని ఆయన నిన్న చెప్పాడు. సో ఆ విధంగా చేయగలిగితే పార్టీ గెలుపోవటములు పక్కన పెడదాం. అదే సమయంలో అలా ఆ తరహా ఆలోచించే నేతలకు ఒక వార్నింగ్ కూడా అవుతుంది. రెండోది ఏంటంటే పార్టీ గెలుపోవటములు పక్కన పెడితే పార్టీకి ఒక పర్మనెంట్గా ఆ లాయల్టీతో ఉండే క్యాడర్ పెరిగే కొద్దీ పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు గెలుపోవటములు అనేది మేనిఫెస్టో రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఎందుకు మనం 2024 ఎలక్షన్ తీసుకుంటే మేనిఫెస్టో ఎంత కీలకంగా పనిచేసింది. అవును, ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని 4,000 రూపాయలు పెన్షన్ అనగానే కొంతమంది ఓటర్లు అటు కూడా వేసి ఉంటారు. ఆడబిడ్డ నిధి ఎక్స్పెషల్లీ ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్, శాంపిల్లో కూడా. ఆడబిడ్డ నిధి ఏం చెప్పారు? ఓటు హక్కు ఉన్న ప్రతి మహిళకి నెలకు 1,500. అవును, 4 కోట్ల ఓటర్లు ఉన్నారు, 4,17,00,000 ఓటర్లు ఉన్నారు. అంటే ఎంతమంది ఉంటారు మహిళలు? 2 కోట్ల మంది. 2 కోట్లు దాదాపు సగం కదా. 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. 2 కోట్ల మంది మహిళల్లో మీరు వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్ళు దాటిన ఓటర్స్ని 66 లక్షలు తేలారు కదా పెన్షన్స్ తీసుకునేవాళ్ళు. సరే, సగం మంది మహిళలే ఉన్నారు, లేదు 60% ఉన్నారు అనుకుందాం. వితంతు మహిళలు పెన్షన్లు కూడా ఉండేవి కాబట్టి ఒకవేళ అవి మనం తీసేసినా కూడా 30-40 లక్షలు తీసినా 1,70,00,000 మందికి నెల 1,500 అంటే 5 సంవత్సరాలకు అయ్యే బడ్జెట్ సరాసరి 1,50,000 కోట్లు సార్. ఈ రోజున అమరావతి నిర్మాణానికి ఈ 5 ఏళ్లకు కలిపి కూడా 20,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారు. అలాంటిది ఆడబిడ్డల నిధి అని ఒక పథకం 1,50,000 కోట్లు పెట్టారు కదా. అది అంటే ఆ హామీ అమలు చేయలేము అని వాళ్ళకి ముందే తెలుసు. అంటే వాళ్లే ఒక శ్రీలంక అయిపోయింది, అప్పులు అయిపోయినాయి అని చెప్పిన వాళ్ళే, సంపద సృష్టించి పంచుతా అని చెప్పినవాడు. తర్వాత ఏమైంది? ఈ హామీని అమలు చేయలేమని తెలిసినా కూడా ఎందుకు ప్రకటించారు? మహిళల ఓటుని తెచ్చుకోవడానికి. మహిళల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అంటే ఆ రోజున పరిస్థితి ఎవరు గెలిచినా ఏముండదు సార్,
ఇప్పుడు జగన్ గారు సీఎం అయితే ఏంది, చంద్రబాబు గారు సీఎం అయితే ఏంది, సాధారణ కుటుంబంలో మహిళ పరిస్థితి పల్లెటూళ్ళకి వెళ్తే ఎవరు సీఎం అయినా పాపం తనైతే రోజు పని చేయాల్సింది ఇంట్లో. అంతే, ఎగ్జాక్ట్లీ. సో ఎవరు గెలిస్తే ఏముందులే, వేస్తాడేమో 1500 అని ఓటేసి సంవత్సరానికి ఒక 18,000, ఈ 5 ఏళ్లలో నాకు కూడా 1,00,000 రూపాయలు వస్తాయి అకౌంట్లో వేస్తానంటున్నారు కదా. ఎవరు గెలిచినా తనైతే తన పని చేసుకోవాల్సిందే. సో ఇలా ఎంతమంది ఈ బడ్జెట్ మీద కానీ రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన లేని సాధారణ మహిళలను ఎంతమందిని మోసం చేసినట్టు సరే. అంతే. సో మేనిఫెస్టో అనేది చాలా కీలకంగా పనిచేసిద్ది. అందుకని నేనేమంటున్నా అంటే ఎలక్షన్స్ అప్పుడుకి మేనిఫెస్టోలు ఎన్ని కారణం ఎట్లా ఉన్నా గెలుపోవటములు అనేది పక్కన పెడితే పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూనే ఇలా అవకాశవాద రాజకీయాలు చేసే నాయకులను తిరిగి తీసుకోకూడదు అని కేతిరెడ్డి గారు చెప్పిన స్టాండ్ని పార్టీ పాటించగలిగితే పార్టీ బాగుపడిస్తారు. ఇక వైఎస్ జగన్ హోమం తలపెట్టారు, దాని గురించి సార్ నేను ఒక స్టేట్మెంట్ చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య ప్రే చేసుకుంటాను, నా గడప దాటితే నా మతం మానవత్వం అన్నారు. ఆయన కార్యకర్తల తరపు నాయకుడు. తన కార్యకర్త హిందూ అయితే హిందూ పూజలో పార్టిసిపేట్ చేయమంటే హిందూ పూజలో పార్టిసిపేట్ చేస్తారు. తన కార్యకర్త క్రిస్టియన్ అయితే చర్చికి రండి సార్ కొంచెం అంటే ప్రే చేయడానికి చర్చికి వెళ్తారు. తన కార్యకర్త ముస్లిం అయితే నమాజ్కు రండి సార్ అంటే నమాజ్కి వెళ్తారు. ఆయన ఏ మతాన్నైనా ఫాలో అవుతారు, ఏ మతాన్నైనా గౌరవిస్తారు, తన కార్యకర్త అభీష్టం మేరకు నడుచుకుంటారు. అలాంటి నాయకుడు దొరకటం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అదృష్టం. రైట్.